కోసం మంచి ఇచ్చినటువంటి సింబల్. ఎందుకన్నా బెస్ట్ సింబల్ నేను ఇంతలో చూడలేదు. శివుడు పార్వతి ఒకటిగానే ఉంటారు, ప్రకృతి పురుషుడు కలిసి ఉంటారు. ఆ కలిసి ఉండి ఇద్దరు ఒకటిగా ఉండి ఐక్యం చెందినటువంటి క్షణం ఏదైతే ఉంటుందో దాన్ని డార్క్నెస్ అని పిలుస్తాం. మాకేం చేతకాక అదేదో తెలియక డార్క్నెస్ పలసపడితే లైట్ వస్తుంది, ఆకాశం పలసపడితే జీవి వస్తాయి, ఆకాశంలో సమస్తం ఉంటాయి. ఫస్ట్ చెప్పుకున్నామా ది ఇటర్నల్ స్లంబర్డ్ ది ఇటర్నల్ రూప్స్ అని చెప్పుకున్నాం. మొట్టమొదట ఆకాశం గురించి చెప్పుకుంటున్నాం. ఆకాశం మీకు నాకు తెలియదు. చూడండి, మనిషి నుండి చూడడం ఖాళీగా ఉంటుంది అంటే మన బుర్ర ఖాళీ కాబట్టి. యోగ అయినటువంటి వాడు సిద్ధుడు అయినటువంటి దీని నుంచే సమస్తం తీస్తాడు. ఎక్కడి నుంచి పుడతాం? ఆకాశం నుంచి పుడతాం. సూర్యుడు ఎక్కడి నుంచి పుడతాడు? ఆకాశం. గ్రహాలు ఎక్కడి నుంచి పుడతాయి? ఆకాశం. చెట్లు ఎక్కడి నుంచి పుడుతుంది? ఆకాశం. మళ్ళీ ఎక్కడికి వచ్చాయి ఆకాశం. మన ఎక్కడికి వెళ్తాం? ఆకాశం. ప్లానెట్ ఆకాశం, సూర్యుడు ఆకాశం. ఆకాశం ఘనమైనటువంటి యాక్చువల్గా మనం లైట్ గా అనుకుంటాం. ఏం చేయాలంటే మనకి ఫిజికల్ ప్లేన్ ఉండి దాని యొక్క డెన్సిటీని చూసేటటువంటి దృష్టి మనకి లేదు కాబట్టి అందుకనే ఇంకెళ్ళదు. అలాగే డార్క్నెస్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది లైట్ అయి ఉంటుంది. యాక్చువల్గా మేజర్ లైట్ అయి ఉంటుంది. లైట్ మొదగట్టి బాగా డెన్స్ అయితే డార్క్నెస్ వస్తుంది. ఆ బ్లాక్ గా ఉండేటటువంటి బ్లాక్నెస్ డార్క్నెస్ ఏదైతే ఉంటాం దాన్ని పార్వతీ పరమేశ్వరుడు కలిసి ఉండుట. శివశిక్షాయుక్త వాగర్ధాయో సంపృక్తం. కింద దిగితే వాళ్ళిద్దరు కింద దిగితే వాగు అర్థముగా కలిసి ఉంటారు. Darkness is father mother. Light their son, says an old Eastern proverb. Mother Sanskrit proverb. Light is inconceivable except as coming from some source which is the cause of it. And as in the instance of the primordial light, that source is unknown, though as strongly demanded by reason and logic, therefore it is called darkness by us. From an intellectual point of view, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కాబట్టి ఇంటలెక్చువల్ అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేస్తున్నాడు. దాన్ని ఏమని పిలుస్తున్నాడు? డార్క్నెస్ అని పిలుస్తాం. చేతకాక ఎవరు ఉంటాడు? అమ్మవారు అయ్యవారు ఉంటారట. అమ్మవారు అయ్యవారిని చూస్తుంది, అయ్యవారిని అమ్మవారు చూస్తుంది. చూస్తే ఏంటవుతుంది? వినాయకుడు పుడతాడు. అది స్వస్థం ఉంటుంది. కామేశ్వర మహాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆయన మొహం చూస్తుంటే ఆయన మొహం ఇలా చూస్తుంటే ఇద్దరు ఉంటారట. వస్తే ట్రయాంగిల్ పుడుతుంది. అప్పుడు లైట్ వస్తుంది. ఆయన ఈ గడమలన్నిటికీ అధిపతి ఉంటాడు. ఆ చేతిలో ఉండే లడ్డూలు లాంటివి సూర్యగోళాలన్నీ మనం జిల్లేడు అవి అయితే లడ్డూలు ఆయనకి చేసి పెడతాం. ఆయన చేతిలో ఉండేవి సూర్యగోళాలు ఇవన్నీ ఉంటాయి. మనకి ఎవరు ఉంటారంటే అమ్మవారు ఎవరు కలిసి ఉంటారు. ఎలా ఉంటారంటే నీకేం తెలియదు కాబట్టి డార్క్నెస్ అని పిలుస్తారు. అన్నిటికంటే హయ్యెస్ట్ ఉపాసన అర్ధ్యకాళీ ఉపాసన అని చెప్తారు. కాళీలో కూడా అనేక రకమైనటువంటి కాళీ ఉపాసనలు ఉంటాయి. ఆద్యకాళి అంటారు ఉపాసన. దక్షిణ కాళిగా, తర్వాత భద్రకాళిగా, ఇలాంటి అనేక కాళిక ఉపాసనలు ఉంటాయి. అందులో ఆద్య కాళిక అనేటటువంటి దాని యొక్క ఉపాసన చాలా పరమపవిత్రమైనది. క్రీం అనేటటువంటి బీజాక్షరం ఎవరు పడితే ఎవరు దాన్ని జపం చేయకూడదు. చేతగా రామకృష్ణ పరమహంస అటువంటి పెద్దలు ఎవరో చేస్తూ ఉంటారు కంటే మనం ప్రతివాడు చేసి కొడతారు. కాక కాళిక ఉపాసన భారీ లేకుండా చేయకూడదు. ఇద్దరు కలిసి సమస్తం ఫిజికల్ బాడీ, మైండ్, సెన్సెస్, ఎవ్రీథింగ్ యాక్చువల్ గా ఒకటే అయ్యేటటువంటి టైం ఒకటి. మోక్షం అనేటటువంటిది పిల్లలు పుట్టిన తర్వాత అవుతుంది. పిల్లలు పుట్టకుండా కాళీ ఉపాసన ఉండదు. పిల్లలు పుట్టడం అనేటువంటిది మైథునం అనేటువంటి దాంతో కాళీ ఉపాసన కలిసి ఉంటుంది.
సపత్నివ్రతురాలైనటువంటి భర్త, పతివ్రత అయినటువంటి స్త్రీ, వాళ్ళిద్దరికీ కానీ ఒక కొడుకు కానీ పుడితే రాత్రి ఇద్దరూ ఏకాంతంలో ఉండేటప్పుడు పిల్లలతో కూర్చుని వాళ్ళు ఆడుకుండేటప్పుడు ఉండేటటువంటి మానసికమైనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దానికి మోక్షమునకు ఏమీ తేడా లేదని చెప్పారు మాస్టర్ గారు. అంటే ఇది 10 మందిని లైక్ చేసి వాడు 20 మంది లైక్ చేసి ఆడవాళ్ళని, వాడు ఎవడు పిల్లలేమో స్కౌండర్స్ లాగా పుట్టి అది వేరు. పవిత్రముగా ధ్యానం చేసుకుని పరమ గురువు దగ్గర ఇద్దరు ఇనిషియేట్ చేసుకుని వాళ్ళిద్దరికి కలిసినటువంటి టైం ఎందుకు కూడా బీజములు, మంత్రములు, జపములు ఉంటాయి. ఆఖరికి అయినటువంటి అది అసలైనటువంటి సాధన. మొట్టమొదటి పుస్తకాలను చేసుకోవాలి మీకు తెలుసు, తర్వాత దివ్య సాధన చేయాలి తెలుసు మీకు. వీర సాధన గురువు ఇస్తాడు. అయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసినప్పుడు పుట్టేటటువంటి కుమారస్వామి లాగా పుడతాడు కొడుకు. కొడుకే అన్న పుట్టక్కర్లేదు, కూతురైనా ఒకటే, ఏదైనా ఒకటే, మేల్ ఫీమేల్ పెడతాడు. ఆ పుట్టినప్పుడు ఉండేటటువంటి ఆ తంత్రములకు సంబంధించినటువంటిది ఏకత్వం అనేటటువంటి తల్లిదండ్రులు కలిసి ఉండడం అనేటటువంటిది అప్పుడు అనుభూతం అవుతుంది. దాన్ని పిచ్చిగా తీసుకొచ్చి మధ్యమాంసములతో పంచమకారాలతో కుంపు చేశారు. పరమ పవిత్రమైనటువంటి ఉపాసన, కడిగా ఉపాసన. శ్మశానం అనేది ధ్యానం చేయాలి. శ్మశానం అంటే ఇక్కడ చచ్చిపోయింది కాదు. శ్మశానం అనేటువంటి దాని గతం భూమధ్యం అని. శ్మశానం అనేటువంటి దానికి ఎగ్జాక్ట్ గా ఈ తాంత్రికమైన అర్థం భూమధ్యం. శ్మశానంలో ఉపాసన చేయాలి. ఇద్దరు మైథునము చెందాలంటే సహస్రారం దగ్గర ఇద్దరు కలిసి ఉండాలి. ఇప్పటికే కలిసి ఉన్నప్పుడు అక్కడ శివశక్తులు రెండు కలిసి ఉంటాయి. అవి పంచమకాలంతో కావాల్సినవి చేస్తారనుకోండి, ప్రతి ఒడి చేసి ఉంటాయి. వామాచారం అంటారు, అదేదో చేస్తారు, అది వేద సమ్మతం కాదు. కామము ఇందాక చెప్పినటువంటి దాంట్లో తృష్ణలో ఒకటి స్పర్శ, కామం అవన్నీ కూడా దాని ద్వారా మోక్షంలో వస్తుంది. కామన్ సెన్స్. ఆ తెలియడం కానీ తెలిస్తే శివశక్తులు కలిసినటువంటిది ఏదైతే ఉంటుందో, ఏదైతే శివశక్తులు కలిసినట్టు ఉంటుందో, పరమమైనటువంటి మహాకారుడు, మహాకాళి అనేటువంటి ఉండేటటువంటి చోటు ఏదైతే కానీ భ్రూజ్మధ్యమం నుండి సహస్రారం మధ్యన ఉండేటటువంటి ప్రదేశం కానీ ధ్యానము మానం కానీ చేయగలిగితే అసలైనటువంటి డార్క్నెస్ అంటే అడుగుతుంది. మనం తెలుసుకునేటటువంటి లైట్ అనుకుంటున్నాం, ఇదే డార్క్నెస్, అసలు అదే లైట్. As to borrowed or secondary light, whatever its source it can be, but of a temporary Mayavi characterized darkness and is the eternal. తెచ్చుకున్న లైట్ అంతా కూడా స్విచ్ చేసుకుని లైట్ వెలిగించుకున్నంత వరకు లైట్ తీసేస్తాడు, డార్క్నెస్ అన్నాడు. వెనక సోర్స్ కరెంటు అందులో ఉండదు, వైర్లో ఉండదు, ఎక్కడ కూడా ఉంటుంది కదా. ఇది తెచ్చుకున్నంత బారోడ్ లైట్, మీరు తెచ్చుకున్న లైట్, మీరు తెచ్చుకున్న జ్ఞానం, ఇదంతా కూడా బారోడే సార్. డార్క్నెస్ అక్కడ కుదరన్నా. డార్క్నెస్ alone filled the boundaries of Father, Mother and Son were once more one. And the Son has not awakened yet for the new week and his pilgrimage thereon. ప్రళయం నందు ఉండేటటువంటి స్థితిని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆవిడ దీనికి ఇచ్చినటువంటి మేడం ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్. Darkness is father and mother light their son, says an old Eastern proverb. Light is inconceivable except as coming from some source, which is the cause of it. And as in instance of primordial light, that source is known, unknown, though as strongly demanded by reason and logic, therefore it is called darkness. Darkness bears, from an intellectual point of view, as to borrowed or secondary light,